నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. సీజన్ను ముంబై ఇండియన్స్ పరాజయంతో ముగించింది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో 14 కేవలం 10 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్తో మ్యాచ్లో ఓటమి అనంతరం ముంబై బ్యాటింగ్ కోచ్ కిరణ్ పొలార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చాయి. నాయకుడిగా, ఆటగాడిగా హార్దిక్పై యాజమాన్యం పెట్టుకున్న అంచనాలు అందుకోలేకపోయాడు. కెప్టెన్గా, వ్యక్తిగతంగా అతడు మేము ఆశించినట్లు రాణించలేకపోయాడు. అయితే కెప్టెన్గా అతడికి మేము అన్ని అత్యుత్తమైనవే అందించాము. జట్టు మెరుగైన ప్రదర్శన కోసం అతడికి ఏం కావాలో అవన్నీ సమకూర్చాము. ఒకరిపై నింద వేసి తప్పించుకోవాలని ఇక్కడ ఎవరూ అనుకోవడం లేదు. జట్టు సమిష్టి వైఫల్యమే ఇది. కొన్నిసార్లు గెలుస్తాం, మరికొన్నిసార్లు ఓడిపోతాం. హార్దిక్, మేము జట్టు కోసం ఎంతగానో శ్రమించాము, కానీ ఏది వర్కౌట్ కాలేదు. మా గాయాలు మాని వచ్చే సీజన్లో మరింత గొప్పగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని కిరణ్ పొలార్డ్ పేర్కొన్నాడు. అయితే జట్టులో మార్పుల గురించి ప్రస్తుతం తానేమీ స్పందించలేనని, అన్నీ ఆలోచించే మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇటు సారథిగా, అటు ఆల్రౌండర్గా విఫలమయ్యాడు. సీజన్ ఆసాంతం జట్టుతో పాటు అతడి వ్యక్తిగత ప్రదర్శన విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో హార్దిక్పై వేటు వేసేందుకు జట్టు యాజమాన్యం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వెన్నునొప్పి కారణంగా 4 మ్యాచ్లకు దూరమైన పాండ్యా 10 ఇన్నింగ్స్లో కలిపి 206 పరుగులు సాధించాడు. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఈ సీజన్లో కేవలం 4 వికెట్లు తీయగలిగాడు. హార్దిక్తో పాటు ప్రధాన ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, బూమ్రా తేలిపోవడం ముంబై ఇండియన్స్పై తీవ్ర ప్రభావం చూపింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.